పవిత్ర కూడా ఆదితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఇంతకీ ఏమైంది సరోజా? సీత, నేను చెప్పేది టెన్షన్ పడకుండా విను. ఆది మీద పవిత్ర పోలీస్ కేసు పెట్టింది. నువ్వు చెప్పేది నిజమా సరోజా? నీకెలా తెలుసు? అసలు ఎప్పుడు జరిగింది ఇది? ఆది మీద పవిత్ర కేసు పెట్టిందా? లేదు లేదు, అలా ఎప్పటికి జరగదు. నీకెవరు చెప్పారు? నిజమే చెప్తున్నాను సీత. పవిత్ర మేనమామ శివయ్య ఫోన్ చేసి రాజశేఖర్ గారికి చెప్తుంటే నేను విన్నాను. ఏదో ఒకటి చేయి సీత. అయ్యో, ఎందుకు పవిత్ర ఇలా చేసింది? సరే సరోజా, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సరోజా. పవిత్రతో మాట్లాడాక నీకు నేను కాల్ చేస్తాను. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. ఆయనకి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది. నేనెవరికి తెలియకుండా ఫోన్ చేస్తాను. సరే సరే సరోజా, నువ్వు సంజన జాగ్రత్తగా చూసుకో. వీలు చూసుకొని నువ్వే కాల్ చేయి. ఉంటాను. సరే. ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు? రేయ్, నేనేం చేస్తే నీకెందుకురా? అయినా బ్రో ఏంటి? దాని అర్థం తెలుసా నీకు? ఇంకొకసారి అలా పిలిస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నిన్ను ఊరికే వదిలిపెట్టనురా. రేయ్, ఎక్కువ చేయకుండా ఇక్కడి నుంచి పోరా. పోకపోతే నీలా ఇలా జైల్లో కూర్చుంటానా ఏంటి? స్మైల్ బ్రో, బ్రో స్మైల్. సోషల్ మీడియాలో నీ పేరు మారుమోగిపోయేలా చేస్తే ఎలా ఉంటుంది? రేయ్ రేయ్, ఇటివ్వరా. బ్రో, ఈ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆడపిల్లని అన్యాయం చేసిన క్రిమినల్ అని క్యాప్షన్ పెడతాను. బాగుంటుంది కదా బ్రో? అవును, చక్రవర్తి అంకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా? ఈ ఫోటో చూసి చాలా గర్వపడతారు. రేయ్, నన్ను రెచ్చగొట్టొద్దు చెప్తున్నా. నువ్వు నన్నేం చేయలేవు. నీకు ఇంకో విషయం తెలుసా? నీ మీద పెట్టిన కేసు సెక్షన్ 366 అంటే ఆడపిల్ల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తాళి కట్టాడు అని. సో నీకు 7 ఏళ్ల శిక్ష తప్పదు. బ్రో, జైలు ఫుడ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయి. అన్నట్టు నీకు పనిస్తారు, చేసినందుకు మనీ కూడా ఇస్తారు. జాగ్రత్తగా దాచుకో. ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తాను. ఇక నుంచి పవిత్ర మా ఇంట్లోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది. అర్థమైందా? ఎప్పటికైనా నాతోనే ఉండేది. నా మరదలు నాతో ఉందంటే ఏదైనా జరగచ్చు. అబ్బో, తలుచుకుంటే ఒళ్ళంతా అబ్బా. మేడం, వీడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు, లోపల స్కుమ్మేయండి. రేయ్, పోరా. వెళ్తా, నిన్నేం చెయ్యాలో అదే చేస్తా. నానమ్మ, పవిత్ర పిన్ని నిన్నంతా మన ఇంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? పని మీద బయటకు వెళ్ళిందమ్మా, వచ్చేస్తుంది. ఇంకా ఎప్పటికీ పవిత్ర పిన్ని మన ఇంట్లోనే ఉంటుందా? ఎవరు చెప్పారు నీకు? నాన్న చెప్పారు. చెప్పు నానమ్మా, ఇక మీదట పవిత్ర పిన్ని ఇక్కడే ఉంటుందా? నాకు తెలీదమ్మా. హాయ్, పవిత్ర పిన్ వచ్చింది. పిన్ని, పిన్ వచ్చేసింది. పిన్ని, రాత్రి ఇంట్లోనే ఉన్నావు కదా, పొద్దున్న చూస్తే లేవు. వెళ్ళిపోయావేమో అని నాకు భయం వేసింది. ఎక్కడికెళ్ళావు పిన్ని? చిన్న పనుంటే వెళ్ళొచ్చాను. పవిత్ర, వాటర్ తీసుకురానా అమ్మా? ఇవ్వండి అత్తయ్య. కూర్చోమ్మా. రా పిన్ని, కూర్చో. తీసుకోమ్మా.
పవిత్ర, ఎందుకమ్మా ఆది మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు? కొంచెం ఓర్పుతో ఉంటే బావుండేది కదా. ఏంటి, ఆది అంకుల్ మీద పోలీస్ కేసా? పిన్ని, నీకు ఆది అంకుల్ బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి అంకుల్ మీద ఎందుకు పోలీస్ కేసు పెట్టా? మాట్లాడు పిన్ని. ఓహో, నువ్వు ఆది అంకుల్ దొంగ పోలీస్ గేమ్ ఆడారా? అందులో నువ్వు పోలీసు, అంకుల్ దొంగ. శైలు, పిన్నికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఊరికి మాట్లాడి డిస్టర్బ్ చేయకు. సైలెంట్గా ఉండు. సారీ పిన్ని, ఇక మాట్లాడను, సరేనా? ప్లీజ్ పిన్ని, ఏడవకు. నువ్వేడుస్తే నాకు ఏడుపు వస్తుంది. అమ్మ పవిత్ర, ఏడవద్దమ్మా. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? పిన్ని బెస్ట్ ఫ్రెండ్ ని పోలీసులకు ఎందుకు పట్టించావని అడిగాను. ఏడుపు మొదలు పెట్టింది. నేను సారీ చెప్పాను, అయినా కూడా ఆపట్లేదు. నువ్వు సరిగ్గానే అడిగావు శైలు. శైలు అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. చంటి పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియటం లేదా? కోపం ఎందుకు లక్ష్మమ్మ, కాస్త నెమ్మదిగా చెప్పు. అమ్మా పవిత్ర, నువ్వు చేసింది మాత్రం తప్పు. ఆది నీ మెడలో తాళి కడితే దాని నుంచి ఎదురయ్యే పర్యావసానాలు తెలిసి కూడా 3 ముళ్ళు వేశాడంటే ఎంతో బలమైన కారణం ఉండుంటుంది. తనలా చేయడం వల్ల రాజశేఖర్ చక్రవర్తి గార్ల స్నేహబంధం మధ్య మనస్పర్ధలు వస్తాయని తెలుసు. ఇంటి వాళ్లతో పాటు బయట వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు తిడతారని తెలిసి కూడా అయినా తాళి కట్టాడు. అంతెందుకు, పోలీస్ స్టేషన్లో తన పేరు చెప్పాడు తప్ప తమ కుటుంబానికున్న పేరుని పరపతిని అడ్డు పెట్టుకుని బయటికి రావాలనుకోలేదు. ఎందుకో తెలుసా పవిత్ర, అలా వస్తే అందరి దృష్టిలో నువ్వు తప్పవుతావని, నీకు మాట రాకూడదని తనే తప్పుడు మనిషిగా నిలబడ్డాడు. ఇంత ఆలోచించే ఆది తొందరపాటుతో తాళి కట్టాడంటే నేను అస్సలు ఒప్పుకోను. అందుకే ఒక్కసారి ఆది ఏం చెప్పాలనుకుంటున్నాడో వింటే బావుంటుంది. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? అతను చాలా మంచోడు అన్నట్టు చెప్తున్నావు. నీ మనస్సాక్షిని అడిగి చెప్పు పవిత్ర. అతను నీ మంచి కోసం చెప్పాడు తప్ప ఇంకేమైనా ఆలోచించాడా? అందుకు నువ్వు చేసిన ఘనకార్యం ఇదేనా?